హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారూస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? సో జనవరి మొత్తం హాలిడేస్, లాంగ్ గ్యాప్ అనమాట. సో ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ అందరూ ముందే డ్రైవింగ్ అడిగి పెట్టారు. సో నేను కానీ వాళ్ళకి డేట్స్ అనేది అరేంజ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు మళ్ళీ నేను డ్రైవింగ్ తీసుకుంటున్నాను అనమాట. సో నా దగ్గర ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే నా వెహికలే కాదండి, ఈ విధంగా మీ వెహికల్లో కూడా నేను నేర్పుతాను అనమాట. అది పెప్లోనే డ్రైవింగ్ నేర్చుకోవాలని కాదు, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా పెప్ లాంటి బండ్లు కొన్ని ఉన్నాయండి, చిన్న బళ్ళు. అలాంటి చిన్న బళ్ళ మీద మనం డ్రైవింగ్ అనేది నేర్చుకోవచ్చు. బాగా హైట్ ఉన్నారంటే పెద్ద బండి మీద కూడా నేను నేర్పగలుగుతాను. యాజ్ యూ విష్, మీ బండి అయినా సరే, నా బండి అయినా సరే, డ్రైవింగ్ అనేది అయితే 10 డేస్లో నేను నేర్పగలుగుతాను. ఆల్రెడీ మీరు నా స్టేటస్ చూస్తున్నట్టయితే సక్సెస్ రేట్ అనేది 10 డేస్లోనే డ్రైవింగ్ వస్తుంది. సో నేను చాలా వరకు నేను నేర్పుతానని చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, టైం అనేది అడ్జస్ట్ చేస్తాను. కాకపోతే కొంచెం పేషెన్సీగా ఉండి ఇచ్చిన డేట్కి వచ్చి నేర్చుకోండి. ఎందుకంటే ఒకసారి కమిటెడ్ డేట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ డేట్లో నేను డ్రైవింగ్ నేర్పుతాను అనమాట. సో ఇంకా ఫస్ట్ డే డ్రైవింగ్ క్లాస్లోకి మనం వెళ్ళినట్టయితే, ఫస్ట్ డే యాజ్ యూజువల్ అండి. మనకి ఆమెకి బండి అనేది టచ్ చేయలేదన్నమాట. ఒక పెళ్ళికి ముందు ఒక 7 ఇయర్స్ ముందు సైకిల్ అనేది నడుపుతున్నారనమాట. డైరెక్ట్ ఇప్పుడే బండి స్టీరింగ్ సైడ్ వచ్చి కూర్చున్నారు. సో ఇంకా ఇంత లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి మనం ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తాము. ఇంకా ఫస్ట్ డే డ్రైవింగ్ క్లాస్ నుంచి యాజ్ యూజువల్ మనకి డ్రైవింగ్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీకు మిగతా క్లాసులన్నీ ఎలా ఉంటాయి, ఎన్ని రోజుల్లో మనం డ్రైవ్ చేయగలుగుతామో అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.